నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఏపీ ఫలితాలు చూసి దేశం షాక్ అవ్వాలి. విజయవాడలో జరిగిన ఐపాక్ బృందం భేటీ సమావేశంలో మాట్లాడిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఎనభై మంది ప్రయాణికులతో వెళుతున్న ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ. 10 మందికి స్వల్ప గాయాలు. బుచ్చిరెడ్డిపాలెం వద్ద జరిగిన ఘటన. తప్పిన ప్రమాదం. రాష్ట్రంలో వైసీపీ పాలన అవినీతిమయమైపోయింది. గూడూరు పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన బీజేపీ ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ రావు. గురువారం సందర్భంగా మనుబోలు, సైదాపురం మండలాల్లోని బాబా మందిరాల్లో ప్రత్యేక పూజలు. అధిక సంఖ్యలో పాల్గొని బాబాను దర్శించుకుని అన్నప్రసాదాలు స్వీకరించిన భక్తులు. ఏపీ ఫలితాలు చూసి దేశం షాక్ అవ్వాలని 151 ఎమ్మెల్యే స్థానాలు, 22 ఎంపీ స్థానాలకు మించి గెలవబోతున్నామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. విజయవాడలో జరిగిన ఐపాక్ బృందం భేటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సమావేశంలో పలువురు వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు ఉన్నారు. I promise that this results would ensure that the whole country would stand up and look towards Andhra Pradesh. In fact, when someone told me last time itself was 151, last time out of 175, 151 itself is a tall number. And someone told me 22 out of 25 itself is a tall number. This time we're going to beat that record. We will surpass 151, we will surpass 200. రాష్ట్రంలో వైసీపీ పాలన అవినీతిమయమైపోయిందని, ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ఎన్నికల్లో వైసీపీ నాయకుల దౌర్జన్యాలు అంతులేకుండా పోయాయని తిరుపతి బీజేపీ ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ రావు వెల్లడించారు. పట్టణంలో జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గూడూరు పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో తిరుపతి బీజేపీ ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వరప్రసాద్ రావు మాట్లాడుతూ, రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వంలో అవినీతి అక్రమమయం అయిపోయిందని, చిల్లకూరు మండలంలోని సిలికా అక్రమ రవాణా వల్ల వ్యవసాయ భూములు, పేదల నివాసాలు పోతున్నాయని అనేక సార్లు ముఖ్యమంత్రికి తెలియజేసినా పట్టించుకోలేదని అన్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే సిలికా అక్రమ రవాణాను అరికడతామని తెలిపారు. మొన్న జరిగిన ఎన్నికల్లో చిల్లకూరు మండలంలో వైసీపీ నాయకులు టీడీపీ నాయకులపై దాడి చేయడం అమానుషమని పేర్కొన్నారు. లేకపోతే ఇంగిత జ్ఞానం లేదని చెప్పాలా. అలాగే అన్ని ఏది చేసినా కూడా చివరికి ఒక కార్యకర్తగా, నేను కూడా ఒక సహకార్యకర్తగా, షర్మిల గారు మీరు కష్టకాలంలో ఉన్నప్పుడు ఇంత చేశారు, ఒక సహకార్యకర్తగా, వైఎస్ఆర్ పార్టీ సహకార్యకర్తగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాను. షర్మిల గారు ఇంత పాదయాత్ర చేశారు, 3000 కిలోమీటర్లు వరకు పదవి ఇవ్వమని చెప్పాను. నేను కోరడం కూడా జరిగింది. అది అన్నా చెల్లెల మధ్యకు వెళ్ళలేదు. నేను ఒక సహకార్యకర్తగా నేను కోరడం జరిగింది. అలాగే ఒక సామాజిక వర్గాన్ని, ఉదాహరణకి చౌదరి సామాజిక వర్గాన్ని జరిగిన విషయాలే తెలియజేస్తున్నాను. ప్రశ్నలు చెప్పాను. ఎందుకు ఒక సామాజిక వర్గాన్ని దూరం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఏముంది? 14లో 19లో వారు కూడా చేశారు కదా. ఆ చౌదరి సమాజ్ వర్గం కూడా మనకి ఎంతో చేశారు కదా. ఈరోజు మనం ఎందుకు దూరం చేసుకుని వాళ్ళని అవమానం పెట్టినట్టుగా మనం రాజకీయం చేస్తే బాగుండదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి ఇవన్నీ కూడా నేను చెప్పడం జరిగింది.
వీటికి ఏమాత్రం విలువేయకోకుండా వారి ఇష్టం వచ్చిన వాళ్ళని సలహాదారులు పెట్టుకుని, అనుభవం లేని వాళ్ళని పెట్టుకుని, వారికి కావలసిన వాళ్ళని, వారు సామాజిక చెందిన వ్యక్తిని, అంటే ప్రజల్లో ఈ సామాజిక న్యాయం అంటూ అసలు ఆలోచన లేని వ్యక్తిని పెట్టుకున్నాడు చుట్టూ వాళ్ళని. ఎందుకు ఉదాహరణకి సజ్జల రామకృష్ణ గారు ఏ రోజన్నా ఎన్నికల్లో గెలుచుంటే ప్రజల సాధక బాధలు తెలుస్తాయి. మన వాకాడు మండలంలో అయితే అరాచకం, కత్తులు గొడ్డళ్ళు రాడ్లు పట్టుకొని పోతా ఉంటే పోలీసు కూడా ఎస్కార్ట్ ఇచ్చింది. ఇక్కడ కూడా ఎస్ఐ అంజిరెడ్డి, అదేవిధంగా సిఐ గారు వీళ్ళందరి సమక్షంలోనే గొడవలు జరుగుతున్న ప్రేక్షక పాత్ర వహించినటువంటి సందర్భాన్ని మనం గమనించాం. అయితే దీంట్లో సూపర్మాన్ అంటే ఎలక్షన్ కమిషన్ వీటి మీద పెట్టిన కంప్లైంట్లు అన్నింటిని కూడా సిఈసి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ వారు వీటన్నింటినీ పరిగణలోకి తీసుకొని ఇక్కడున్న ఎస్పీలను, అదేవిధంగా డీజీపీని, సిఎస్ని పిలిపించిన దానికి మేము ఎలక్షన్ కమిషన్ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరొక్కసారి నాయకులు అరాచకానికి, దౌర్జన్యానికి అంతు లేకుండా పోయింది. వాళ్ళ దౌర్జన్యాన్ని అటకించినందుకు మా కార్యకర్తలని కొట్టి వాళ్ళని చాలా ఇబ్బందులు పెట్టి ఈరోజు ప్రాణాపాయ స్థితిలో ఎంతమందో కార్యకర్తలు ఉన్నారు. ఈరోజు మా ఎమ్మెల్యే గారు కార్యకర్తల దెబ్బతిని మద్రాసు హాస్పిటల్లో ఉంటే వాళ్ళని ఆలోచించడానికి వెళ్ళారు. కానీ అరాచకం ఇంకా ఎంతకాలం ఉండదని ప్రజలు భావించి మంచి నిర్ణయం తీసుకొని ఈ సమావేశంలో నాయకులు పులిమి శ్రీనివాసులు, పురుషోత్తం రెడ్డి, బిల్లు చెంచురామయ్య, బాలకృష్ణం నాయుడు, వెంకటేశ్వర్లరాజు తదితరులు పాల్గొన్నారు. బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని రాఘవరెడ్డి కాలనీ వద్ద ముంబై జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. పామూరు నుండి నెల్లూరు వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును నెల్లూరు వైపు నుండి ఆత్మకూరు వైపు వెళ్తున్న లారీ ఢీకొంది. ఈ ప్రమాద సమయంలో బస్సులో 80 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. వీరిలో 10 మందికి స్వల్ప గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని అంబులెన్స్ లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఏపీలో 2 రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ తెలియజేసింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ద్రోణి ప్రభావంతో వచ్చే 2 రోజులు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆవర్తనం 1 పశ్చిమ విదర్భ, దాని పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడిందని, ఈసారి వర్షాలు కూడా త్వరగా కురుస్తాయని, ప్రతిసారి జూన్ 1వ తేదీన వచ్చే ఋతుపవనాలు ఈసారి 10 రోజులు ముందుగా రానున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. తిరుపతిలోని అలిపిరి వద్ద ఓ కారు మంటలకు ఆహుతైంది. అలిపిరి గరుడ సర్కిల్ వద్ద కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన కారు డ్రైవర్ వాహనాన్ని పక్కన నిలిపివేశారు. వెంటనే డ్రైవర్ తో పాటు కారులో నుండి భక్తులు బయటకు పరుగులు తీశారు. ఆ తర్వాత పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో కారు పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందించిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రకాశం జిల్లా దోర్నాల మండలం చిన్నారుట్ల చెంచుగూడెం సమీపంలో బొలేరో వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 15 మందికి గాయాలయ్యాయి. బాధితులు కర్నూలు జిల్లా కోడుమూరు మండలం పెరుగుర్తి గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. సమాచారం అందుకున్న 188 సిబ్బంది క్షతగాత్రులను సున్నిపెంట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
మనుబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా బాబాకు అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్న ప్రసాద సమర్పణ కార్యక్రమం జరిగింది. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన గందర్ల కృష్ణయ్య, అన్నపూర్ణమ్మ దంపతులు, వీరి కుమారుడు శ్రీనివాసులు కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. రవితేజ కిరణమే నీ శరణు కోరుతూ చరణాలను చెరగ తలుపు తీసెరా బాబా. లేలే 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 బాబా నిద్రలేవయ్యా, ఏలే స్వామి మేలుకోవయ్యా. వేగు చుక్క తిలకమెట్టి వేదమంత పువ్వులు పెట్టి వేగు చుక్క తిలకమెట్టి వేదమంత పువ్వులు పెట్టి పాదసేవ చేసుకునే వేడ దాటిపోయనని ప్రశ్న వేయకుంటే మంచిదే. ఇద్దరికి పెద్ద కొడుకంటే ముద్దేలే తండ్రికి, అందుకనే గుండె నీ గురు పీఠమైనది, ఆరాధ్య దైవమని కొనియాడుతున్నది. అంతకు మించిన భాగ్యమేదిరా బాబా, లేలే బాబా నిద్రలేవయ్యా. సైదాపురం మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంతంలో ఏర్పాటైన శ్రీ సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా బాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదానం, మజ్జిగ పంపిణీ కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమాల ఉభయదాతలుగా వంకాయల మంజునాథ్, మహేష్, గుమ్మడి అవినాష్, రత్నయ్య, తాళూరు ఈశ్వరయ్యలు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో భక్తులు విరివిగా పాల్గొని బాబాను దర్శించుకుని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. గ్లాసులు ఎత్తుకోపోయిన వాళ్ళు మళ్ళీ గ్లాసులు తేండి. మాధవక్క అట్టే నిలబడమన్నా.
శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీ జ్ఞాన ప్రసూనాంబాదేవి సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ మోదా గురిదక్షిణామూర్తి స్వామి వారికి అభిషేకాలు వైభవంగా నిర్వహించారు. వేద పండితుల ఆధ్వర్యంలో వివిధ రకాల ద్రవ్యాలతో శ్రీ మోదా గురిదక్షిణామూర్తి స్వామి వారికి అభిషేకాలు నిర్వహించారు. ప్రత్యేక పూజలు జరిగాయి. అనంతరం ప్రాకార ఉత్సవం నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారి అభిషేకాలను తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏపీ ఫలితాలు చూసి దేశం షాక్ అవ్వాలి. విజయవాడలో జరిగిన ఐపాక్ బృందం భేటీ సమావేశంలో మాట్లాడిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఎనభై మంది ప్రయాణికులతో వెళుతున్న ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ. 10 మందికి స్వల్ప గాయాలు. బుచ్చిరెడ్డిపాలెం వద్ద జరిగిన ఘటన. తప్పిన ప్రమాదం. రాష్ట్రంలో వైసీపీ పాలన అవినీతిమయమైపోయింది. గూడూరు పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన బీజేపీ ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ రావు. గురువారం సందర్భంగా మనుబోలు, సైదాపురం మండలాల్లోని బాబా మందిరాల్లో ప్రత్యేక పూజలు. అధిక సంఖ్యలో పాల్గొని బాబాను దర్శించుకుని అన్న ప్రసాదాలు స్వీకరించిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.